She's not angel. She's a devil. టైం 2:30 అయింది. 2 గంటలకే మీటింగ్ అన్నారు. ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు? దేనికి ఈ లేట్? నేను బయటికి వెళ్లాల్సిన పని ఉంది. చిన్న టెక్నికల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంత తొందరపడతావు? అయినా అంత అర్జెంట్ పని బయట ఏంటో నీకు? అది నా పర్సనల్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమే, నీ పనికి రాని పర్సనల్స్ నాకు అనవసరమే. నీకోసం అన్నీ ఇక్కడ టైం ప్రకారం జరగాలి అంటే జరగవు. నా టైం ప్రకారమే జరుగుతాయి. నీకంత ఇంపార్టెంట్ పర్సనల్ పనులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్కి నువ్వు వర్క్ చేయకూడదు. నీతో మాకు ప్రాబ్లం అవుతుంది. సునంద మేడం దగ్గర నేను మాట్లాడాల్సి వస్తుంది. వాట్సాప్తో అన్నీ చెప్పేస్తాను. రెస్పాన్సిబిలిటీ లేని నీలాంటి వర్కర్స్ అవసరం లేదు అని. హలో, నేనేమన్నా నీ కింద ఎంప్లాయ్ అనుకున్నావా? నీకు నచ్చినప్పుడు మీటింగ్ పెడితే వెయిట్ చేస్తూ కూర్చోడానికి? నేను కూడా నీలాగే ఈక్వల్ షేర్స్ ఉన్న కంపెనీ చైర్మన్ని. అది ఫస్ట్ గుర్తుంచుకో. యాక్చువల్గా కాన్ఫరెన్స్ ప్లాన్ చేసింది ఈవినింగ్ 3:30కి. ఆ టైంకి అటెండ్ అవుతాను. నేను వెళ్తున్నాను. వెళ్ళు సింధు, వెళ్ళు. నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళడమే నాకు కూడా కావాలి. మీటింగ్ ఉంది అని చెప్పినా వినకుండా పర్సనల్ పని ఉంది అంటూ సింధు వెళ్ళిపోయింది అని సునంద మేడంకి చెప్తా. అప్పుడు మేడమే నిన్ను తిడుతుంది. అవి వింటూ నేను ఎంజాయ్ చేస్తా. అను ఇంకా రాలేదేంటి? అమ్మా, రిషి, లంచ్ తినంటారా? తిన్నామమ్మా. రిషి, వెళ్ళే దారిలో మనం ఐస్ క్రీమ్ తిందాము, ఓకేనా? పదండి. శశి, అక్కడ అను ఒక్కతే ఉండిపోయింది. తన్ని మనతో పాటు తీసుకెళ్దాం. ఏమొద్దు. లంచ్ టైంలో తను ఎంత పొగరుగా మాట్లాడింది. నువ్వు పొగరుగానే మాట్లాడావు కదా. వదిలే శశి, తను ఒంటరిగా ఉండిపోతే తప్పిపోతుంది. బూచోడొచ్చి మనల్ని ఎత్తుకుపోయినట్టే తనని ఎత్తుకెళ్ళిపోతారు. నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. శశి, లంచ్ టైంలో ఏమై ఉంటది? నువ్వు బ్యాడ్ అంట. మనం వాళ్ళ ఫ్రెండ్ ని బాధ పెడుతున్నామంట. మరి నువ్వు ఏమనున్నావు? మా అమ్మని అంటూ ఊరుకుంటానే ఏంటి? నీ ఫ్రెండ్ బ్యాడ్, మా అమ్మ చాలా మంచిది. నీ ఫ్రెండ్ వల్లే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను గట్టిగా తిట్టాను. అను, రా, ఇంటికి వెళ్దాం. నేను మీతో రాను. ఒక్కదానివే ఎలా వస్తావు? నీకోసం ఎవరు రాలేదు కదా. ప్లీజ్ అను, రా, వెళ్దాం. నేను ఆటోలో ఒక్కదాన్నే రాగలను. మీరు వెళ్ళిపోండి. మీతో నేను కట్టిఫన్నా కదా. అది కాదను, ప్లీజ్ రా, వెళ్దాం. నేను రానంటున్నాగా, వెళ్ళు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అను రానంటుంది. నువ్వైనా తన్ని పిలువమ్మా. రానని అంత పొగరుగా నీతో చెప్తా ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగినా వస్తుందా? రాదమ్మా రిషి. ఎంతైనా ఆ బిందు పెంపకం కదా, ఆ మాత్రం తల పొగరు ఉంటుందిలే తనకి. తను ఎలాగోలా వస్తుందిలే. మనం వెళ్దాం, పదండి. కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. హాయ్ గౌతమ్,
హాయ్ సింధు, కూర్చో. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, ఉంటాను. ఏంటి సింధు హడావిడిగా ఉన్నావు? సునంద మేడంతో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. టైం లేదు. నేను మళ్ళీ వెంటనే వెళ్ళాలి, అందుకే ఈ టెన్షన్. ఓకే. అవును, కిడ్నాపర్ ఫోన్ నుంచి డేటా రిట్రీవ్ అయిందన్నా? అవును. దాని ద్వారా ఏదైనా క్లూ కన్ఫర్మ్గా దొరుకుతుందంటావా? 99% ఛాన్స్ ఉంది. మనకి దొరికిన కిడ్నాపర్ ఫోన్ ఇదే. ఈ ఫోన్ పూర్తిగా పగిలిపోయింది, పాడైపోయింది కూడా. ఇప్పుడెలా? సిమ్ ఉంది కదా. ఈ సిమ్ కూడా కాలిపోయింది కదా. డోంట్ వరీ, సిమ్ కాలిపోయినా ఈ నెంబర్తో డేటా తీస్తే కాల్ లిస్ట్ దొరికింది. ఈ ఫోన్కి వచ్చిన కాల్ లిస్ట్ ఇదే. లిస్ట్లో నీకు తెలిసిన నెంబర్ ఏమైనా ఉందా? జాగ్రత్తగా చూసి చెప్పు. ఆ లిస్ట్లో లాస్ట్ 2 నెంబర్స్ నుంచే ఎక్కువసార్లు కాల్స్ వచ్చాయి. లేదు గౌతమ్, నాకు తెలిసిన ఏ నెంబర్ ఈ లిస్ట్లో లేదు. పోనీ ఈ నెంబర్స్ ద్వారా వాళ్ళ అడ్రస్లు కనుక్కోవచ్చు కదా, మనకేదైనా క్లూ దొరకచ్చు. అది కూడా ట్రై చేశాం, అన్నీ ఫేక్ అడ్రస్లే. ఎంతైనా క్రిమినల్స్ కదా, ముందు జాగ్రత్త బాగానే తీసుకున్నారు. ఇప్పుడేం చేద్దాం? నీకెవరి మీద అనుమానం ఉందన్నావు కదా, అవును. ఆ లాస్ట్ 2 నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళ వాయిస్ నువ్వు గుర్తుపడతావేమో. ఏ, నువ్వు ఫోన్ చేయలేదా? చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. సిగ్నల్స్ కూడా బాగా వీక్గా ఉండడం వల్ల లొకేషన్ ట్రేస్ చేయలేకపోయాం. ఓకే, నేను ట్రై చేస్తాను. ఎక్కువసార్లు ఏ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి? సెకండ్ లాస్ట్ వన్. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అందుకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఈ ఫోన్ కాదే రింగ్ అవుతుండాదే, మరి ఇంకే ఫోన్ అయి ఉంటాది. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ఓరి నాయనో, ఈ ఫోన్కి ఎవరు కాల్ చేస్తుండారా? కాల్ లిఫ్ట్ చేశారా? ఇంకా లేదు, రింగ్ అవుతూనే ఉంది, లిఫ్ట్ చేయట్లేదు. ఓరి నాయనో, ఎవరా బాబు? అమ్మా, అమ్మ భగవంతుడా. ఈ నెంబర్ పిల్లల్ని కిడ్నాప్ చేసిన రౌడీలది కదా. ఇదేంట్రా బాబు, కొత్త నెంబర్లో ఉండదే. ఆ రౌడీలు కొంప తీసి వేరే నెంబర్తో కాల్ చేస్తుండారా?
ఆయన వాళ్ళతో డీలింగ్ అయిపోయి ఉండదు కదా, మళ్ళీ మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తుంటారు? వేరే ఎవరైనా ఫోన్ చేస్తా ఉంటారా? ఆయన అసలు ఈ నెంబర్ ఎట్టా తెలుసు? అమ్మ బాబాయ్, ఫోన్ ఎత్తకపోవడమే మంచిదై ఉండదు. ఈ కొత్తూరు వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అమ్మా ఆ, అమ్మ భగవంతుడా. మనం ట్రాప్ చేస్తున్నామని వాళ్ళకి డౌట్ వచ్చిందంటావా? అదే తెలియడం లేదు. గ్యాప్ ఇచ్చి ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే ఓకే. ఇంతకీ పిల్లల కిడ్నాప్ విషయంలో నువ్వు డౌట్ పడే పర్సన్ ఎవరు సింధు? సంధ్య వాళ్ళ అమ్మ కన్యాకుమారి, వాళ్ళ మీదే నా అనుమానం. వాళ్ళకి పిల్లల్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏంటి? సంధ్య యష్ భార్య, రిషి శశిలకు అమ్మ, తనెందుకు అలా చేస్తుంది? సంధ్య యష్ భార్య కాదు, ఆ పిల్లలకి తల్లి కాదు. అదంతా నాటకమని నా డౌట్. ఏంటి సింధు నువ్వు అనేది? నాకేం అర్థం కావడం లేదు. అవును గౌతమ్, రిషి శశి నా పిల్లలే అని నా మనసు చెప్తుంది. వాళ్ళని నాకు దూరం చెయ్యాలని యష్ వాళ్ళ అమ్మ సంధ్య చేత ఈ నాటకం ఆడిస్తుందని అనుకుంటున్నాను. అదంతా నాటకమని ప్రూవ్ చేసే ఆధారాలు నా దగ్గర లేవు. వాళ్ళ ఇంటి నుంచి నన్ను వెళ్ళగొడతారు. అప్పుడు సంధ్య వాళ్ళ అమ్మ సంధ్య శాశ్వతంగా ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోవచ్చు కదా. నేను అక్కడే ఉంటే మళ్ళీ ఎక్కడ యష్కి దగ్గర అవుతానో, పిల్లలకి అమ్మనవుతానో, ఆ ఇంటికి కోడలను అవుతానో అన్నదే వాళ్ళ భయం. అందుకే నన్ను యష్ వాళ్ళకి దూరం చేయడం కోసమే ఈ ప్లాన్ వేశారు. నీ లైఫ్ ఇలా అయిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది సింధు. ఎవరూ లేని ఒంటరిని అయిపోయాను. నా వాళ్లే నన్ను భారం అనుకుంటూ నన్ను హంతకురాలుగా చెడిపోయిన దానిలో చూస్తున్నారు. యష్ కేవలం వాస్తవ్ గారి గురించి నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనిస్తున్నాడు. వాస్తవ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఆ ఇంట్లో పిల్లలకి దగ్గరగా ఉంటున్నాను. లేకపోతే ఎప్పుడో నా జీవితం ముగిసిపోయేది. రిషి శశి నా పిల్లలు అన్న నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుందనే ఆశతోనే ఇంకా నేను బ్రతికున్నాను. ఈ కిడ్నాప్ కేసుని ఎలా అయినా బ్రేక్ చేయాలి గౌతమ్. అప్పుడైనా యష్ నన్ను అర్థం చేసుకుంటాడు. నీకు హెల్ప్ చేయాలనే ఉంది, బట్ యష్కి తెలిస్తే మా స్నేహం పోతుందని టెన్షన్ పడుతున్నాను. ఓకే, యష్కి తెలియకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ గౌతమ్, వస్తాను. సునంద మేడం ఇంకా కాన్ఫరెన్స్లోకి రాలేదేంటి ఈరోజు? మీటింగ్ టైం 3:30 అని మేడం చెప్పావా? మీరు చెప్పగానే వెంటనే కాల్ చేసి చెప్పాను సార్. మరి టైం 4 అవుతున్నా మేడం ఇంకా కాల్ చేయలేదేంటి? తెలీదు సార్, ఒకసారి మేడంకి కాల్ చేసి కనుక్కోమంటారా? వద్దులే, సునంద మేడం అక్కడేదో బిజీ వర్క్లో ఉంటారు. మనం కాస్త వెయిట్ చేద్దాం. ఓకే సార్. టైంకి మీటింగ్ స్టార్ట్ అయితే సింధు మిస్ అవ్వడం గురించి సునంద మేడంకి కోపం వచ్చి తనని క్లాస్ పీకుతారనుకుంటే ఇదేంటి మేడం ఇంకా లేట్ చేస్తున్నారు. సింధుని బుక్ చేయాలంటే మేడం త్వరగా కాల్ చేయాలి. కాల్ చేయండి మేడం, ఒకసారి మేడం కాల్ చేయండి. ఓకే సార్. వచ్చేసింది. యష్, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఏంటి స్టార్ట్ చేసేది? మీటింగ్ ఉందని చెప్తున్నా పట్టించుకోకుండా నా పర్సనల్ పని అంటూ వెళ్ళిపోయావు. ఇప్పుడొచ్చి మీటింగ్ స్టార్ట్ చేద్దాం అంటున్నావు. అంతా నీ ఇష్టమేనా? మీటింగ్ టైం అయిపోయిన తర్వాత వచ్చి బిల్డప్ ఇస్తున్నావా? అక్కడికి నీ ఒక్కదానికి మీటింగ్ అంటే ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇక్కడున్న మేమంతా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? దిస్ ఇస్ టూ మచ్ సింధు. చెప్పండి మేడం. ఓకే మేడం. ఇప్పుడు
ఇప్పుడే చెప్తాను మేడం. ఎవరు? సునంద మేడం గారు మీటింగ్ స్టార్ట్ చేద్దామంటున్నారు. రాణి, స్టార్ట్ చేయి. జరుగు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సింధు. గుడ్ ఈవినింగ్ యష్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సారీ మ్యామ్. దేనికి యష్? సింధు వల్లే మ్యామ్ ఈ మీటింగ్ లేట్గా స్టార్ట్ అయింది. తనేదో పర్సనల్ పని ఉందని చెప్పి జస్ట్ ఇప్పుడే వచ్చింది. సింధు నాకు ఆల్రెడీ చెప్పింది ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా మీటింగ్ స్టార్ట్ అవుతుందని. నా పర్మిషన్ తీసుకుని వెళ్ళింది. ఆ విషయం మీకు తెలీదు. ఓకే, యాక్చువల్గా ఈ మీటింగ్ దేనికోసం అంటే నోట్ చేసుకో. సో మన ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మంచి డేట్ చూడండి. ఓకే మ్యామ్. ఒక మంచి పేరు కూడా సజెస్ట్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ ఆల్ టాస్క్. బాయ్. ఓకే మ్యామ్, బాయ్. బాయ్ మేడం. సింధు, ఏంటి? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళావు కదా, అవును. ఎక్కడికి వెళ్ళావు? ఎవరిని కలిసి ఏం మాట్లాడొస్తున్నావు? పనికి రాని నా పర్సనల్ నీకు అవసరం లేదని ఇంతకు ముందే అన్నావు. అప్పుడే మర్చిపోయావా యష్? నీ పర్సనల్స్ వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మళ్ళీ ఏ కొత్త ప్రాబ్లం రాబోతుందో అని నా టెన్షన్. అందుకు అడిగానే తప్ప నీ పర్సనల్స్ తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ నాకు లేదు. నా విషయంలో ప్రతిదీ నువ్వు నెగిటివ్ గానే ఆలోచిస్తున్నావు. ఓకే, నాకు చెప్పడం నీకు ఇష్టం లేదు, నీకు ఈగో ప్రాబ్లం. కనీసం టీంకైనా అప్డేట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? మేమంటే నీకు లెక్కలేదా? ఇక్కడ ఎవరంటే ఎవరికి లెక్కలేదో వాళ్ళ అంతరాత్మను అడిగితే సమాధానం దొరుకుతుంది. అయినా అసలు నేనెందుకు చెప్పాలి? 3:30కి మీటింగ్ ఉందని చెప్పింది నువ్వు. అర్జెంట్ పని మీద నేను బయటికి వెళ్తుంటే 2ంటికి మీటింగ్ అని నన్ను వెయిట్ చేయించింది నువ్వు. 2కి మీటింగ్ ఉంటుందని ముందుగా సునంద మేడంకి కాల్ చేసి చెప్పావా? చెప్పలేదు. మేడం దగ్గర మళ్ళీ నన్ను ఇరికించి తిట్టించాలనే కదా? నా దగ్గర అసలు విషయం దాచిపెట్టి కావాలనే వాంటెడ్గా నీ ఆనందం కోసం నన్ను ఇబ్బంది పెట్టావు. ఇది నిజమా కాదా? చాచా, నేనే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అయినా అసలు మేడం నిన్ను కోపడితే నాకొచ్చే లాభం ఏంటి? ఏంటా? నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. నా బాధ, నా కష్టం, టెన్షన్ ఇవన్నీ నీకు సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి సంతోషం కోసమే నువ్వెప్పుడూ ఎదురు చూస్తూ ఉంటావు. నాకు తెలుసు. ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నావు, అయినా సరే నీలో ఇంకా మెంటల్ మెచ్యూరిటీ రాలేదు. హే, ఎందుకు అరుస్తున్నావు? ముందు చెప్పేది విను. చిన్న పిల్లలు పాలిటిక్స్ చేస్తున్నట్టుగా ఉంది నువ్వు చేసే పనులు చూస్తుంటే. ఎదుగు యష్. నీ మాటల్ని, మనసుని, మెంటాలిటీని డెవలప్ చేసుకో. పిల్లాళ్ళ ఉండిపోకు. నానమ్మ, మా కోసం స్నాక్స్ ఏం చేసావు? ఆలు సమోసా చేశాన్రా. ఆకలేస్తుంది రాణి, త్వరగా తీసుకురా. ముందు మీరు వెళ్ళి ఆ బ్యాగులు, షూలు అక్కడ పెట్టేసిరండి. వెళ్ళండి. సంధ్య, అను ఏదమ్మా? రాలేదు. మీతో పాటు అనుని తీసుకురాలేదా? అనునే రాను అనుండది. రాననడం ఏంటి? ఎందుకు రాననుండదో ఏందో ఎవరికి తెలుసో. తను రాను అన్నా నువ్వే దగ్గరుండి తీసుకురావాలి కదా సంధ్య. ఎట్టా తీసుకురమ్మంటావు దాంత? మా కారులో ఇంటికి వెళ్దాం రా అని రిషి తనని ఎంతగానో అడిగి చూసుండాడు. అవునానమ్మా. అయినా సరే నేను రాను, ఒక్కదాన్నే ఆటోలో వస్తాననే అనింది. అనుని తీసుకురమ్మని సింధుతో కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు అను ఒక్కతే ఎలా ఉందో ఏమో.
అదిగో మీ మనవరాళ్ళు వస్తా ఉండదు. పొగరుగా సమాధానం చెప్పినప్పుడే అనుకునున్నాను ఒక్కతే రాగలదని. మా పిల్లల్లా అమాయకురాలు కాదు మీ అను, అది నాకు అర్థమైంది కనుకనే అంత ధైర్యంగా అక్కడ తనని వదిలేసొచ్చున్నాము. ఎవరికి పొగరు? నీకే ఉండే నిన్న పొగరు. అను తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. నువ్వు మా అమ్మకి పొగరంటావా? అంటాను. మరి నాకు పొగరంటే తిరిగి నేను అంటాను. నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు, జాగ్రత్తగా మాట్లాడు. మీ ఇంట్లో ఉంటే మీరేమన్నా పరాలా? మేము మా డాడీ లేకపోతే మీకు అప్పుడే ఉండదు. మీ జాలి, మీ డాడీ జాలి మాకేం అవసరం లేదు. మా డాడీ హెల్ప్ చేయకపోతే మీ డాడీ ఎప్పుడో చనిపోయేవారు తెలుసా? మా డాడీ మిమ్మల్ని కాపాడు ఉండపోతే నువ్వు రిషి ఆ రోజు మంటల్లో కాలిపోయి ఉండేవాళ్ళు తెలుసా? మీ గురించి మేము ఎంతో సహాయం చేస్తుంటే మా ఇంట్లో ఉంటూ మా అమ్మనే అంటారా? అసలు మా ఇంట్లో ఉండదు, ఇప్పుడే వెళ్ళిపో. అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇంకా ఈ ఇంట్లో ఉండొద్దు. ఈ ఇంటి నుంచి వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే రోజు వీళ్ళు మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండదు. వెళ్ళిపోదాం పదమ్మా. అను, వాళ్ళతో నేను మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ అమ్మా. మనమేదో అనాథలాగా మనకి దిక్కు లేక వీళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరా మాట అంది? సంధ్య అంటే శశి. సంధ్య, పిల్లల దగ్గర అలాంటి మాటలు మాట్లాడతారా? అన్నది నేను కాదు, శశి. తప్పు అని ఆపాలి కదా. శశి చెప్పింది నిజమే కదా, అబద్ధం కాదు కదా. ఉన్న మాట అంటే అంత కోపం ఎందుకో? ఏంటండి ఉన్నమాట? మీ అల్లుడేమీ మాకు భిక్ష వేయడం లేదు. వాస్తవ్ గారి కోసం మా కోసం ఖర్చు చేసి ప్రతి రూపాయి తిరిగి ఇస్తున్నాం. అసలు వాస్తవ్ గారు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పిల్లల్ని కాపాడి తన ప్రాణం మీదకి తెచ్చుకోవడం వల్లే కదా. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా నోటికొచ్చినట్టు అనేస్తారా? ఇప్పుడు మేమిద్దరం కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కూడా యష్ తెలివితేటలు చూసి మాత్రమే సునంద మేడం ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఎందుకు అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు? సెన్స్ లేకుండా మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తున్నానంతే. అమ్మా మనం వెళ్దాం పదా. అంకుల్ బాయ్, మేము మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటను? వెళ్ళండి డాడీ. సిన్ను ఆంటీ అను బాగా ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఉన్నావే, వెళ్ళిపోతా అన్నావుగా, వెళ్ళు. వెళ్ళిపోతున్నాం. పదను వెళ్ళిపోదాం. మగాళ్ళకే ఆడాళ్ళు ఏం చేస్తే నచ్చుతాదో అట్లాంటిదేమన్నా సై. నేనట్టాంటిది చేస్తే నాది మరీ సీట్ క్యారెక్టర్ అనుకుంటాడా? ఇట్లాంటి పిచ్చి సలహాలవి ఈ మాక నేను ఏదో ఒకటి ఆలోచించుకుంటాను. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.